హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరి మా ఇంటి వెనక సైడ్ మాకు ప్లేస్ ఉందన్నమాట. ఎన్ని మొక్కలైనా వేసుకోవచ్చు. నేల కూడా చాలా బాగుంది. అయితే ఇంకా మొక్కలు తెచ్చి వేయాలన్నమాట. దానికి మరి ఆ మొక్కలు ఈ మొక్కలు చెత్త మొక్కల్లాగా వచ్చేస్తే దాన్ని క్లీన్ చేస్తున్నాను అనమాట మా తోటమాలి. చూడండి, అవన్నీ కూడా చెప్పగానే చేస్తాడు ఏ పనైనాను. ఇదిగోండి, అంతా కూడా తీస్తున్నాడు. చెత్త అంతా తీసి మళ్ళీ అవన్నీ కూడా చేస్తున్నారట. అక్కడ పక్క నుంచి మా అబ్బాయి మాట్లాడుతున్నాడు అనమాట. చూసారు కదా, మొక్కలైతే మాత్రం చాలా బాగా ఎదుగుతున్నాయండి అన్నీ కూడా. ఎందుకంటే నేను కొంచెం కేరింగ్ ఎక్కువ తీసుకుంటాను కదా మొక్కల విషయంలోని. అందుకే కానీ అటు సైడ్ మాత్రం నేను వెళ్ళటం లేదు. ఎప్పుడు దినమంతా మొక్కల్లోనే ఉంటాను. కానీ ఇక్కడికి రాగానే కొంచెం భయం వేస్తుందండి. ఎందుకంటే పురుగులు అవి ఉంటున్నాయి, చిన్న చిన్నవి ఏవో. కానీ ఎక్కడ మట్టేస్తానేం భయం. కొంచెం దారి అది కరెక్ట్గా చేస్తే అప్పుడు వెళ్ళొచ్చు. కొంచెం భయం అది పట్టుకుంది నాకు. ఇగోండి, మీ అందరి ప్రార్థనల వల్లే నాకు ఇంత మంచి ప్లేస్ దేవుడు ఇచ్చాడండి. నిజంగా మా సబ్స్క్రైబర్స్ బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇంత మంచి ప్లేస్, అంటే మెయిన్ మొక్కల కోసం నేను అడిగాను ముందు వీడియోలోని. మీరు మా గురించి ప్రేయర్ చేయండి, మీరు చెప్తే బ్లెస్ చేయండి, తప్పకుండా మాకు ఇస్తాడు దేవుడు అని చెప్పి అన్నాను. మరి మీకు జ్ఞాపకం ఉందో లేదో తెలియదు. మీ బ్లెస్సింగ్స్ వల్లే చిన్న నేల ఉన్న చిన్న ప్లేస్ ఉన్నా చాలు అనుకున్నాను. అదే అండి, అందుకే దేవుడు అలాగే ఇచ్చాడు. ఎంత బాగుందంటే అది తవ్వుతుంటే అన్ని మొక్కలు బాగా. ఇప్పటికి మేము వచ్చి 2వ నెల అండి ఇది. చూసారు కదా, ఇంకా చాలామంది మొక్కలు ఇస్తామంటున్నారు. మీకు ప్లేస్ ఉంది కదా, మీకు ఇస్తామండి అనేసి నేను ఓకే అన్నాను. ఇప్పుడు ఇంకా నేను ఎవరికి మొక్కలు ఇచ్చేది లేదు, కానీ అవతల నుంచి ఇచ్చేది కలెక్ట్ చేసుకొని వేసుకోవడమేనండి ఇప్పుడు నా పని. ఎందుకంటే ఇది ఇంకా ఈ ఓపెనింగ్ అవ్వలేదు. ఈ తోటకి ఇంకా ఓపెన్ చేయలేదు. దీనికి కూడా రిబ్బన్ కటింగ్ ఓపెనింగ్ ఉంది దీనికి. అదంతా కూడా క్లీన్ చేసి చక్కగా అన్నీ పెట్టుకొని, ఎందుకంటే ఏది ఒక ఇల్లు అందంగా ఉన్న హ్యాపీనెస్ ఉండాలంటే మనసుకి, అలాగే మొక్కలున్న హ్యాపీనెస్ ఉండాలి. అన్నిట్లో చాలా శుభ్రంగా ఉండాలన్నమాట మెయిన్. ఆ శుభ్రతే మనకి ఆనందాన్ని ఇస్తుంది. మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా ఆ మొక్కల్ని చూడగానే, ఇల్లుని చూడగానే స్ట్రెస్ అంతా పోతుంది. అదే అండి, చూసారు కదా, ఇవన్నీ అప్పటికప్పుడు ఏదో అలాగ వేస్తాం అనమాట. ఇప్పుడు అవన్నీ కూడా మేము సెట్ చేస్తున్నాము. వంట భాగంలో కూడాను మరి వాటరింగ్ కూడాను చేయిస్తున్నాం అనమాట. దానికి కూడా ఇదిగోండి వాటర్ కనెక్షన్ అవన్నీ పెట్టమనగానే. ఎందుకంటే మరి నీరు కదా ఇదంతా, ఆ ఫ్లాట్ అంతా కడగడం అంతా నీట్గా చేస్తాడండి ఇతను. ఎండ ఎక్కువగానే ఉంది, కానీ నీళ్ళు వేస్తాను. ఈ లైన్ అంతా మేము మొక్కలు వేసామండి. గోళలతో ఉండి అలాగా పెట్టాం. ఎందుకంటే అదొక ఆనందం. చూసారు కదా, ఇంకా అందంగా చెయ్యాలని చూసారు కదండి. అగోండి, చక్కటి పెట్టెలు వస్తాయి, చిలకలు వస్తాయి. కానీ ఆ టైంలో నేను వంట చేస్తాను కాబట్టి నేను గబుక్కని రాలేను. అవి మమ్మల్ని చూసి కూడా పారిపోతూ ఉంటాయి. అగోండి, రెండు రోజులకు ఒకసారి వాటరింగ్ చేయిస్తానండి. ఈ మధ్యలో అంతా కడుగు నీళ్ళు అవన్నీ కూడా అక్కడ పెట్టి వేయిస్తాను ఉంటా. ఒక్క కవర్స్ తప్ప మిగతా అంతా కూడా మొక్కలకేనండి. కిచెన్ వేస్ట్ అంతా మొక్కలకే. అవ్వండి, అదంతా కూడాను. ఇవ్వండి, ఆ సందులో కూడా తడిపిస్తున్నాను అనమాట. అక్కడ బొప్పస్ చెట్టు కూడా వచ్చిందండి. అగో, చూసారు కదా ఎంత మంచి నేల. మనం కోరుకోవాలి కానీ దేవుడు అన్నీ ఇస్తాడండి మనకి, అనుభవించాలే కానీ. చూసారు కదా,
మీ బ్లెస్సింగ్సేనండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అండి మొత్తం. ఇన్నాళ్ళంతా తుప్పల్లాగా ఉండేవట, వాటిని క్లీన్ చేయించారు. ఇప్పుడేమో చక్కగా ఉంది ప్లేస్ అంతా కూడా. అక్కడ పావురాలు అనమాట, పైన గూడు కట్టేసుకొని చాలా స్మెల్ వచ్చేస్తుందండి. కానీ దాన్ని అంతా కడిగిస్తున్నాను అనమాట. దాన్ని బయటికి పంపించేయాలా ఇంకా, ఎందుకంటే ఇంకా ఎక్కడ సందులు ఉంటే అక్కడ వచ్చి ఉండిపోతున్నాయి. అవ్వండి, చూసారు కదా, ఇది మా తోట. ఇదేంటని చూస్తున్నారు ఇక్కడ, వంటగదండి. ఏ టైంలో పడితే ఆ టైంలోని టీ అడుగుతారు, చేసి ఇవ్వాలన్నమాట. ఇదేంటంటేనండి మా అత్తగారు ఈ తోటకూర ఎలా వండాలో చెప్పారండి. అప్పుడు మొత్తం అన్నీ కలిపి పెట్టేసి ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, తర్వాత మన మినపప్పు, శనగపప్పు, అంతేనండి, అవన్నీ వేసి ఆయిల్ వేసి అలా పెట్టేస్తే ఆ నీరుతోనే చక్కగా ఉడికిపోతుంటాయి. ఎండుమిరపకాయలు కూడాను ఇవ్వండి. మనం అన్నీ తాలింపు పెట్టి ఇది పెట్టి సింగనాదం చేస్తాం కదా, అలా కాకుండా అన్నీ కలిపి పెట్టేసేవారు. పెట్టి దగ్గర చేసేసి అది మళ్ళీ ఆయిల్గా కొద్దిగా ఆయిల్ లాగా ఉండేదన్నమాట. ఇదిగోండి తగినంత ఉప్పు. అయితే ఇందులోని ఇదిగోండి పసుపు, ఎందుకంటే ఎలాగా ఎండుమిరపకాయ వేస్తాం కదా, కారం. తోటకూర వారంలో 2 సార్లు తింటే చాలా మంచిదండి, బ్లడ్ చేరుతుంది. ఇదిగోండి స్పినాష్ లీవ్స్. తోటకూర చాలా మంచిదండి. మంచి తోటకూర అయితే బేగా ఉడిగిపోద్ది. ఇదిగోండి ఇక్కడ ఏంటి గిన్నెలని చూపిస్తున్నారా, మొన్న సర్వెంట్ వస్తానని అనేసి మీకు వీడియో పెట్టాను కదా, వస్తాననేసి అనగానే ఆ రాత్రివి పొద్దునవి అలా వదిలేసానండి గిన్నెలు తోమకుండాను. ఆవిడ వస్తుందని 11 అయిపోతుంది, 11:30 అయిపోతుంది. అయినా సరే ఇంకా చూసి తోమేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇదిగోండి ఈవిడే వస్తాను. ఇది మాటలు రావు కానీ చాలా యాక్షన్ చేసి అన్నీ కూడా చెప్తుంది. వస్తానని ఖచ్చితంగా చెప్పింది కానీ రాలేదు. అందుకే ఎవరి మీద మనం బేస్ అవ్వకూడదు, మన పని మనమే చేసుకోవాలి. చూసారండి, ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నాను అనేసి అంటే ఇలాగుంటుంది. అందరూ బయటికి తేనె కారినట్టు మాట్లాడతారు, కానీ ఎంత స్ట్రెస్ ఉంటుంది లేడీస్కి. చూసారు కదండి. ఇందులో ఏంటంటే ఈ తోటకూరలోని నేను టమాటా వేసి చేస్తానండి. పుట్టి తోటకూర కన్నా టమాటాను తోటకూర 2 కలిపి వండితే చాలా బాగుంటుంది. ఆ టేస్టే వేరేగా ఉంటుంది. అది ఇందాక వేయడం మర్చిపోయాను అనమాట. ఇప్పుడు మధ్యలో మళ్ళీ గుర్తొచ్చి గుక్కని వేసానంట. అది అలాగా మగ్గించేయాలన్నమాట. అలాగనే అది ఇంకా ఉడకాలంటే కొద్దిగా నీళ్ళు జల్లితే చాలండి, ఎందుకంటే మధ్యలో వేసాను కదా. ఇదిగోండి అది అయిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి అయిపోయింది, చక్కగా ఉంది. చూసారా, అలా ముద్ద ఒక 2-3 ముద్దలు తింటే చాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.